హలో అండి. స్కూల్ యూనిఫామ్ టాప్ అయితే అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందు చెయ్యి లూజ్ వచ్చేసి 4.5 ఇంచ్ అయితే నాకొచ్చింది. అక్కడ ఒక మార్క్ చేసుకుందాము. నెక్స్టు చంక లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నాకైతే 6.5 ఇంచ్ అయితే వచ్చింది. అక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని నెక్స్ట్ మనం అక్కడి నుంచి షేప్ మనం కటింగ్ చేసేటప్పుడు ఎలా మనం డ్రా చేసుకున్నామో దాని ప్రకారంగా కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ చేతి దగ్గర నుంచి మనము చంక ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఒక లైన్ అయితే కుట్టుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత నెక్స్ట్ షేప్ అనమాట. మనం చూసుకున్నాం కదా, చెస్ట్ లూజు, నెక్స్ట్ వేస్ట్ లూజు అండ్ అలాగే హిప్ లూజ్ అనమాట. మొత్తం మనం డ్రా చేసుకున్నాం కదా, వేస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ కింద చూడండి, అక్కడ నుంచి 2 ఇంచెస్ టేప్ తోటి నేను టక్స్ అయితే పెట్టుకున్నాను, మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా చూసుకొని క్రాస్గా మనం స్టిచ్ చేయాలి. ఎందుకంటే షేప్ రావాలి కాబట్టి ఇక్కడ క్రాస్గా స్టిచ్ చేయాలి. అక్కడ దాకా స్టిచ్ చేసిన తర్వాత పాదం అనేది దించిన తర్వాత నెక్స్ట్ కింద హిప్ లూజ్ ఉంది కదా, అక్కడ ఒక ఇంచు మాత్రమే ఉండేలాగా మార్క్ చేసుకొని అక్కడ దాకా మళ్ళీ అటు క్రాస్గా అటు ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని 1 ఇంచు అలాగా రఫ్ చేసుకోవాలన్నమాట. కిందకి 1 ఇంచు ఇలాగా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ టక్స్ కుట్టుకుంటాం కాబట్టి 1 ఇంచు అక్కడ రఫ్ చేసుకొని తర్వాత వెనక్కి వచ్చేసి మళ్ళీ క్లాత్ని ఇటు తిప్పుకొని దాని మీదనే అంటే ముందు కుట్టు ఎలా మనం రఫ్ చేసుకున్నామో అక్కడ దాకానే దాని మీదనే కుట్టి తర్వాత కొంచెం పక్కకు వచ్చేసి ఒక పాదం ఖర్చు ఉండేలాగా మళ్ళీ ఇంకో పక్కన ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి పైదాకా హ్యాండ్స్ వరకు. నెక్స్ట్ ఇంకో స్టిచ్ అనమాట. నేను మొత్తం 3 స్టిచ్లు అయితే వేశాను ఖర్చు కోసం అని చెప్పేసి. అంటే కింద వచ్చేసరికి 1 ఇంచు దాని మీదనే కుట్టు అనేది రావాలి. చూడండి, ఇలా ఒక కుట్టు దాని మీదనే రావాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పైన 1 ఇంచు మనం ఎక్కడైతే కుట్టామో అక్కడి నుంచి పైకి 1 ఇంచు ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, టక్స్ కాదు, కట్ చేసుకోవాలి. 1 ఇంచు కట్ చేసుకున్నామంటే ఇక్కడ విడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కింద నుంచి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. టక్స్లు అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి 2 సార్లు ఇలా ఫోల్డింగ్ చేసేసి అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. సైడ్ టక్స్లకి ఫస్ట్ ఈ చివరన ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత నెక్స్ట్ ఇటు చివరన అనమాట ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నట్టు. లాగకుండా స్ట్రైట్గా మనం క్లాత్ని లూజ్గానే పెట్టుకొని 2 ఫోల్డింగ్స్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి పై వరకు. మనం ఎక్కడైతే 1 ఇంచు పైకి కట్ చేసాం చూడండి, అక్కడ వరకు ఒక పావు ఇంచు కిందకి డౌన్కి స్టిచ్ చేసేసుకొని తర్వాత ఇటు తిప్పేసుకోవాలి. పాదం అనేది తిప్పేసుకొని నెక్స్ట్ అటు సైడ్ కూడా అలాగే డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని అటు సైడ్ తిప్పుకొని పాదము అటు కుట్టుకొని మళ్ళీ పాదం దించుకొని ఇటు స్ట్రైట్గా తిప్పుకొని మళ్ళీ ఈ చివరన ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకుంటూ రావాలి. నాకు ట్రైపాడ్ అటు సైడ్ పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పేసి ఇటు మిషన్కి అయితే పెట్టాను. అందుకని అది ట్రైపాడ్ మనము మిషన్ కుట్టినప్పుడు అది షేక్ అవుతూ ఉంది ఫోన్, అందుకని బ్లర్ లాగా కనిపిస్తుంది. చూడండి, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ చివరన ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇంకొక కుట్టు వేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది కరెక్ట్గా. ఇది సైడ్ జాయింట్లు అనేది ఇంతే ఫినిష్ అయినట్టే. చాలా ఈజీ. ఇది చాలామందికి తెలియదు అనమాట, చాలా కష్టం అనుకుంటారు. మెయిన్ వాళ్ళు చేసే ఫాల్ట్ ఏంటంటే లాగేస్తారనమాట, మొత్తం లాగేస్తారు. చివర్లో ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. లూజు అంటే సైడ్ అంతా ఒక లాగ్ వచ్చేసింది అనమాట. అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ మార్కింగ్ కింద కూడా 1 ఇంచు కరెక్ట్గా ఒకే దాని మీద కుట్టు ఉండాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. చూసారా, నేను ఇలా 2 సైడ్లు సైడ్ జాయింట్లు అయితే చేసేసాను. ఇలా ఫినిష్ అయిపోయింది. ఎవరికైనా కాలరు ఎలా స్టిచ్ చేయాలి ఏంటి ఏమన్నా డౌట్స్ ఉంటే నేను అది కూడా వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.